అయ్యో ఎక్కడున్నావే? పువ్వులన్నీ రాలిపోతున్నాయి. షో అన్ని చోట్ల వెతికేశాను. ఇట్స్ ఓకే రిలాక్స్ సనం, కూల్గా ఉండు. కాసేపు రిలాక్స్ అవ్వు. ఒకవేళ దీని కింద ఉండుంటుందా? సనం, భయపెట్టేశారండి. హలో. ఈద్ అది నాకు గుర్తుంది, మనం ఇద్దరం 2 రోజులు కలవకూడదు అనుకున్నామని. కానీ బ్లూత్ని చూసి వెళ్దామని వచ్చాను. సరే, అర్థమైంది. నిన్ను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. వాడు ఎక్కడున్నాడో చెప్తావా? క్రీమ్ ప్రొడక్షన్ పనిలో ఉన్నాడు. ఓకే, ఐఎమ్ సారీ ఫర్ డిస్టర్బింగ్. ఈద్ మీ కాలికి ఏమైంది? అంతా ఓకే కదా? అలాంటిదేం లేదు. నిన్న ఒక థెరపీ చేశాను, అది కొంచెం ఎక్స్ట్రీమ్గా చేశాను, అందువల్ల కొంచెం నొప్పి వచ్చింది. సరైపోతుంది, ఏం కాదులే. త్వరగానే నయమవుతుందిలేండి. హెల్ప్ చేయనా సార్? వద్దు, థ్యాంక్ యూ. సనేం రిఫరెన్స్ ఫోటోస్ అన్ని చెక్ చేయాల్సి ఉంది, ఒకసారి వస్తావా? వస్తాను. ఓకే ఈద్, బాయ్. సీ యూ. ఓకే, సీ యూ. మనం ఎన్ని వస్తువులు కొన్నామో చూసావా? ఇవన్నీ నీకు పక్కగా ఉంటాయి. సూపర్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. మీరు కొట్టి తీసుకోరా? అలా చెప్పడం కుదరదు. కాకపోతే నేను వెళ్ళి కొనుంటే కొంచెం కష్టమై ఉంటుంది. అజీజ్, చెప్పమ్మా. మన ముందు ఎవరు వెళ్తున్నారో కొంచెం చూడండి. ఈ హ్యూమర్తో ఊరికి షాపింగ్కి వెళ్తేనే హింసగా ఉంటది, కానీ ఈ సనీం వాళ్ళ అమ్మ చెయ్యంతా కలుపుకుని వెళ్తుంది. చేతులు పట్టుకుని వెళ్తున్నారంటే అది ఖచ్చితంగా హ్యూమా ఐడియానే ఉంటుంది. మీతో ఒకటి చెప్పనా? చెప్పమ్మా. హ్యూమర్ కొంచెం కూడా మారనేలేదు, అలాగే ఉంది. బంగారం, నువ్వు కూడా అలా మారుకుంటున్నా కదా ఉన్నావు. తను కూడా అంతే. లేదు, నేను అలా చెప్పలేదు. తను చూడండి ఎంత అందంగా ఉందో. ఓర్ నాయనో. ఏం చూస్తున్నారు అక్కడ? అయ్యో, అలాగంతా ఏం లేదు. నువ్వు చెప్పావని అలా చూశాను అంతే. ఒకసారి నేను చెప్తానండి, మీరెందుకు అక్కడ చూస్తున్నారు? నేను ఏ విషయం చెప్పినా కరెక్ట్ గా చెక్ చేసి చూస్తారా అజీజ్? అదిగో బంగారం, నువ్వు అలా చెప్పావని నేను చూశాను. నాకు అలాంటి ఐడియాస్ అన్ని ఏమీ లేవు. ఇదిగో చూడు నా బంగారం. వదిలేండి. ఈ క్రీమ్ బిజినెస్ కొంచెం కొంచెంగా పెద్దదవుతోంది. పార్ట్నర్షిప్లో నేను కూడా ఇందులోనే ఉన్నాను. అయినప్పటికీ వీటన్నిటికీ సనమే కారణం. జాన్ కూడా అందులో ఉన్నాడా? ఏమాత్రం ఆలోచించకుండా ఉన్న డబ్బు మొత్తం వాడు కంపెనీ కోసం ఇచ్చేశాడు. సనంని వాడు అంతగా ప్రేమిస్తున్నాడు. వాడు నిన్ను కూడా మార్చేశాడు అనుకుంటా. అలా అంతా ఏం లేదు, ఊరికే అంటున్నాను అంతే. ఇంతకీ నీ సంగతి ఏంటి? నువ్వెలా ఉన్నావు? నేను మామూలుగానే ఉన్నాను బ్లూత్. సనమే నా ప్రపోజల్ని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఆ విషయం గురించి నేను దిగులు పడకపోయినా ఇప్పుడు తను నాకు దూరంగా ఉంది. ఎక్కడ నా ఫ్రెండ్స్ని మిస్ అవుతానో అని భయంగా ఉంది. ఇలా చూడు, హే, నీ పరిస్థితి అర్థమవుతుంది, కానీ దాని పరిస్థితి అర్థం చేసుకో. నువ్వు చేసిన విషయం తనకి షాకింగ్గా ఉంటుంది. దాంతోపాటు నీకు తన మీద ఫీలింగ్స్ ఉంది, కానీ తనకి అలా లేదే. నువ్వు ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు. అంతేకాదు, ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ మర్చిపోయి బయటకు వస్తావు. హే బ్లూత్, నాకు సనం గురించే దిగులుగా ఉంది. నేను నీతో ముందే చెప్పానుగా, జాన్ ఇక్కడ ఉండడం తనకి మంచిది కాదు. తనొక సంవత్సరం పాటు ఎంత కష్టపడిందో నీకు తెలుసుగా. జాన్కి తన చుట్టూ ఉండే వాళ్ళని కష్టపెట్టడమే తెలుసు. నీకు పోను పోను ఇది అర్థమవుతుంది. సో నువ్వు కూడా కేర్ఫుల్గా ఉండు, ఓకే? రే లచుడు, నేను ఇక్కడ ఉన్నంత వరకు తను బాధపడదు, నువ్వేం బాధపడుకో. ఇంకా నయం నువ్వైనా ఉన్నావు, లేకపోతే నేను చాలా బాధపడేవాడిని. ఏదేమైనా తనేం చేస్తుంది ఏంటి అని ఒక యాషో, నువ్వు దేని గురించి దిగులు పడకు, సరేనా? నీ కాలు జాగ్రత్త. తప్పకుండా. సరే, నేను బయలుదేరుతానులే. బాయ్. ఓకే, బాయ్ బాయ్. ఈ మెట్లు ఎక్కాలంటేనే భయంగా ఉంది నాకు. నన్ను రమ్మంటావా? లేదు లేదు, పర్వాలేదు, థ్యాంక్ యూ.
కావాలంటే అవుట్డోర్లో మనం ఒక చిన్న సెట్ వేసుకుందాం. రొమాంటిక్గా ఉంటుంది కదా? అవును, రొమాంటిక్గా ఉంటుంది. ఐ మీన్ కమర్షియల్ కోసం, మన క్రీమ్ కోసం. ఇదిలా ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఇవాళ వెదర్ రిపోర్ట్ కనుక్కున్నావా? ఎందుకంటే ఇవాళ షూటింగ్ చేసేటప్పుడు వర్షం పడుతుందా లేక ఎండగా ఉంటుందో తెలుసుకోవాలి కదా. రేపు వెదర్ చాలా బాగుంటుంది. లైట్గా ఎండగా ఉంటుంది, ఎందుకంటే ఎండ తట్టుకోవాలి కదా. ఓ, అయితే బాగుంటుంది. నువ్వు ఎప్పుడెప్పుడు అలా నన్ను చూసి మాట్లాడుతున్నావో అప్పుడు నీ గుండె మీద చేసుకుంటున్నావు సనే. అంత గమనిస్తున్నావా నన్ను? అదే, లేదే, నేను ఎప్పుడు అలా చేయనే. యాక్చువల్గా నా నెక్లెస్. నెక్లెస్సా? దేని గురించి అంటున్నావు? ఓ, నీ డ్రెస్ లోపల ఎప్పుడు దాచుంచుకుంటావే దాని గురించి అంటున్నావా? సరే, ఇప్పుడు అది ఏమైంది? ఏమో తెలియదు. ఏమైంది? ఏమైంది? ఏమైందో చెప్పు. ఆ? ఆ? ఎక్కడో పోయింది. తెలీదు. దాన్ని ఇంట్లోనే ఎక్కడైనా పెట్టుంటాను, కింద పడిపోయి ఉంటుంది. అంత ఇంపార్టెంట్ ఇవి కాదు. అలాగా? అది అంత ముఖ్యం కదా? నువ్వు వేసుకున్న చైన్లో ఏముంది? చైన్లో? అందులోనే. అందులో ఏముంటుంది? ముఖ్యమైన విషయాలు ఏమైనా చైన్లో వేసి పెడతారా ఏంటి? ఆ, ఆ చైన్లో ఏమీ లేదు. ఓకే. మ్. లేకపోతే నువ్వు లేదంటే నేను అది సరే, కానీ ఈ చోట నీకు అంత నచ్చిందా? ఇందులో అంత గొప్పతనం ఏముంది? పెద్ద బాలేదు కదా. ఆల్ రైట్. నీ చైన్లన్నీ బాగున్నాయి. ఎన్నున్నాయి ఏంటి? నాకు ఉన్నది ఒకటి పోయింది, నీకేమో ఇన్ని చైన్స్ ఉన్నాయి. ఎక్కువేం లేవు. ఎన్నున్నా నీకు తక్కువే. ఎమ్రే, అయ్యో డార్లింగ్, మీరు ఇక్కడికి వచ్చారని నాకు తెలియలేదండి. అయ్యో అయ్యో, మీరు ఇక్కడికి వచ్చారని ముందే తెలుసుంటే పనులన్నీ ముందే పూర్తి చేసేదాన్ని. నాకు బాగా టైర్డ్గా ఉంది, రండి ఇంటికి వెళ్దాం. ఏమైంది? లేదేం లేదు. ఎందుకు అలాగే నుంచుండిపోయారు? మీరు కారు అమ్మేశారని నేను కోపడతాను అనుకున్నారా? అయ్యో ఎమ్రీ, అలాంటిదేం లేదు. నేను కొంచెం టైర్డ్గా ఉన్నాను, అందుకే అలా అన్నాను. నీ వాయిస్ వినడానికి వచ్చాను అంతే. ఎమ్రే, మీరు ఫోన్ చేశారు కానీ మాట్లాడలేకపోయాను, ఎంతో బిజీగా ఉన్నాను అప్పుడు. అది నేను డిజైనింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేశాను, కానీ అవి పంపించడానికి చాలా లేట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఉన్న ఇంటర్నెట్కి టౌన్లో ఉన్న ఇంటర్నెట్కి ఎటువంటి తేడా లేదు. నువ్వేలా అనుకుంటున్నావు? అవును, అడవి మనిషి, మీకు అన్ని విషయాలు తెలుసు కదా. అది సరే, కానీ మీరు చివరిగా టౌన్ కి ఎప్పుడు వెళ్లారో కాస్త నాకు చెప్తారా? అది సరే, షూటింగ్ సెట్ రెడీ అయిందా? అయిపోయింది. ఆ పని ఎప్పుడో మొదలు పెట్టాను. సూపర్, చాలా ఫాస్ట్ గా ఉన్నారు. కానీ నేను మీకు ఇంకొక విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను, ఇది యాడ్ షూటింగ్, ఇలాంటి విలేజ్ సీన్స్ అందులో అస్సలు రాకూడదు. ఆ తర్వాత నేను అరిచానంటే నువ్వు కోపడుతున్నావని నన్ను మాత్రం అనొద్దు. సనం, ఇక్కడ చాలా పనులున్నాయి, నేను చూసుకోవాలి, కాబట్టి నువ్వు టౌన్ కి వెళ్లి కాస్ట్యూమ్స్ తీసుకొచ్చేసాయి. అంటే మేడం, నేను టౌన్కి వెళ్ళలేను. అయితే వదిలేసాయి, నేను కూడా క్లియర్ ప్యాట్రాగా నటించను, ఓకేనా? నేను నీకే కదా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కెమెరా గురించే కంపెనీ వాళ్ళు కాల్ చేశారు, అది ఇప్పుడు రెడీగా ఉందంటున్నారు. అది ఇప్పుడు నాకు ఫ్రీగా ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు, సో అంతా రెడీ అయిపోయింది. సనైమ్, ఇప్పుడు మనం కాస్త టౌన్కి వెళ్ళొద్దామా? ఓకే. ఓకేనా? ఓకే, సరే, నేను వెళ్ళి రెడీ చేస్తానే. సీ యూ. అయ్యో. అజీజ్ డార్లింగ్, కొంచెం కింద ఉంటారా? నేను కొంచెంలో వచ్చేస్తాను. చెప్తే వినండి. ఇప్పుడేమో అందంగా ఉన్నావు. అజీజ్, సరే సరే సరే, నేను చూడలేదు, మీరు నేను వెళ్ళండి, నేను చూడలేదు. వచ్చేస్తాను.
కార్ ఆపినందుకు థ్యాంక్స్ బ్రదర్. అరగంట నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాను, ఎవ్వరూ ఇటువైపు రాలేదు. మీరు రావడం చాలా మంచిదైంది. సరే వచ్చి కూర్చోండి. నిజంగానే ఎక్కమంటున్నారా? అవును కూర్చోండి. కానీ నా బట్టలు చాలా మురిగ్గా ఉన్నాయి. పర్వాలేదు కూర్చోండి. థ్యాంక్ యూ బ్రదర్. జాగ్రత్తగా కూర్చోండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బెల్ట్ థ్యాంక్ వేసుకోండి. యూ సో మచ్ బ్రదర్. సరే బెల్ట్ వేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నారు? మీరు వెళ్ళే దారిలో టౌన్ వస్తుంది కదా, నేను మధ్యలోనే దిగిపోతాను. ఓ ఓకే ఓకే. నీ చేతులకి మొహానికి ఏమైంది? అంతా ఎర్రగా ఉంది. అలర్జీనే, పొలం పనులు చేస్తున్నాను కదా, కొన్నిసార్లు ఈ విధంగానే అలర్జీ వస్తుంది, మామూలే. అయితే సరైపోతుందిలే. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మీ కారు చాలా సూపర్గా ఉంది బ్రదర్. కదా? నైస్, మంచి కార్ ఇది. అందరికీ ఇలా అలర్జీ వస్తుందా? వాళ్ళందరికీ ఏం లేదు, నాకు మాత్రమే ఇలా అవుతుంటుంది. అజీజ్, చెప్పమ్మా బంగారం. నేను అలా మాట్లాడిందంతా మీరు కొంచెం మర్చిపోతారా? మీరు దయచేసి దాన్ని మాత్రం గుర్తుంచుకోకండి. నువ్వు ఎలాగైనా నాకు బాగుంటావు బంగారం. సరే సరే సరే, అది వదిలే. ఇప్పుడు నేను మర్చిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానా అంటున్నావు? అజీజ్, ఇలా చూడండి, నేను అంత అందమైన అమ్మాయిని కాదు, అది మీకే బాగా తెలుసు. కానీ సమ్టైమ్స్ నాకు ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదు. అది వచ్చి ఇన్నేళ్ళుగా నేను ఒంటరిగా ఉన్నందువల్ల మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. అందుకే నేను మీ దగ్గర అలా మాట్లాడాను. ఇప్పుడే మీరు ఎప్పుడూ నాతోనే ఉంటున్నారు కదా, అందువల్ల ఇన్నేళ్ళుగా ఒంటరిగా ఉండి ఇప్పుడు మీతో ఉండడం డిఫరెంట్గా ఉంది. సరే వదిలేండి, నేను ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. కాఫీ తీసుకొస్తాను, తాగుదాం. నీ వెడ్డింగ్ రింగు జాన్ దగ్గరే ఉండుంటుంది. నాకు అదే అనిపిస్తోంది. ఏదైనా చెప్పావా? వినపడిందా? నా వస్తువు నీ దగ్గర ఉంది అన్న విషయం కనిపెట్టాడు. నువ్వేం మర్చిపోయాడు అనుకున్నావు? నువ్వు దాచిపెట్టావన్న సంగతి తనకి తెలుసు, అందుకే తీశాడు. కరెక్ట్, అది తన దగ్గరే ఉంది. 1 ఇయర్గా అది నీ దగ్గరే ఉందని కనిపెట్టి తీసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటావని వెయిట్ చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే నువ్వు తనని మర్చిపోలేదని తనకి తెలుస్తుంది. అవును, నిన్ను టేక్ ఓవర్ చేయనివ్వకు. నిన్ను ఏడిపించడానికే ఇలా చేస్తున్నట్టున్నాడు. అంత సీన్ లేదు, నువ్వు టెన్షన్ పడకు. సనేం, నీ విషయాలేవి నాతో చెప్పడానికి ఇష్టపడడం లేదా ఏంటి? చెప్పు. నీకేదైనా చెప్పాలనిపిస్తే ఓపెన్గా మాట్లాడు, సమస్య లేదు. ఆ, నాకు ఒక ఆత్మసాక్షి ఉంది. ఏంటి? అంటే నేను నా మనసుతో ఇలాగే మాట్లాడతాను. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా అది మాట్లాడుతుంది. పిచ్చిదానిలా నేను దాంతో మాట్లాడతాను. భయపడ్డావా? నాకు పిచ్చి అనుకుంటున్నావు కదూ, నా నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నావు కదూ? అలాగేం లేదే. నేనెప్పుడు భయపడేది నా మనస్సాక్షికి మాత్రమే, ఇంకెవ్వరిని చూసి భయపడ్ను. అంతేకాకుండా నీలాంటి క్రియేటివిటీ అమ్మాయికి ఇవన్నీ మామూలే కదా. సరే, నీ మనస్సాక్షి నీతో ఏమని చెప్తాను చెప్పు. ఏమన్నావు? తను చాలా అందంగా ఉన్నాడు, ఇంతకు మించి ఇప్పుడేమీ చెప్పలేను. ఏమైంది? ఏం చెప్తోంది? అందంగా ఉంటావట. అదేదో అందిలే, నాకేం సరిగ్గా అర్థం కాలేదు. అయినా ఈ విషయాన్ని నీకు ఫస్ట్ టైం చెప్తున్నాను కదా. నీకిది నార్మల్ విషయంగా అనిపిస్తోందా? అవును. ఓకే. నీ మనస్సాక్షిగా నేనుంటే చాలా బాగుండేది. ఓరి నాయనో, ఇప్పుడు తను నిన్ను మెచ్చుకున్నాడా తిట్టాడా? తెలీదు. ఏంటి తెలీదు? ఆహా, ఏం లేదు. నేను పగ తీర్చుకోవడానికి వచ్చాను. వాళ్ళ తలల్ని ముక్కలు చేయండి, ఒక్కడిని వదలద్దు. సీజర్, ఏమైంది? నువ్వు నన్ను లవ్ చేయవా సీజర్? ఎందుకు అలా చూస్తున్నావు? నేను వెళ్ళి పాలతో స్నానం చేస్తాను. సనే, నా నుంచి ఎస్కేప్ అవ్వాలనుకోకు. మన ఇద్దరం చూస్ చేస్తే పని అయిపోతుంది.
క్లియోపాట్రా ఈజిప్ట్ కి చెందింది కదా, కాబట్టి అలాంటి డ్రెస్ అయితే బాగుంటుందని. అవునవును, తను ఈజిప్షియన్, నాకు బాగా తెలుసు. ఈ డ్రెస్ ఎలా ఉంది? షోల్డర్ ఓపెన్ గా ఉంటుంది, తలపై క్రౌన్ నేను ఈ ఉంటుంది. డ్రెస్ వేసుకుని అద్దలో చూడ. ఖచ్చితంగా నువ్వు ట్రై చేసి చూడు, వేసుకుంటే బాగుంటుంది కదా. మన ఏరియాలో ఒక దొంగతనం జరిగింది. దొంగిలించిన వాడు ఒక లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయాడు. నా కారులో మ్యూజిక్ సెట్ లేదు, అందుకని మీ కారు తీసుకువెళ్ళిపోతున్నాను అని రాసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లేచి బయటకు వెళ్ళి చూస్తే వీళ్ళ కారు కనపడడం లేదు. ఇక్కడ ఇంకో లెటర్ ఉంది, దిగులు పడకండి సార్, మీరు ఇంకో కొత్త కారు కొనుక్కుందరు కానీ రాసి ఉంది. ఒక దొంగతనం చేసి లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయాడు. ఇది ఎంత మంచి విషయం. ఇంకా కథ పూర్తి కాలేదు. మీరు నా కొట్టుకు వచ్చారంటే నేను ఇటువంటి విషయాలు నా దగ్గర చాలా ఉన్నాయి, వెళ్ళి చెప్తాను. ఓ రండి రండి. ఓరి నాయనో, సంచి చూస్తుంటే మార్కెట్ అంతా కొనేసినట్టుగా ఉన్నారు. అరే ఏంటండి మీరు షాపింగ్ వెళ్ళి ఏదైనా చూస్తే వదలకుండా ఉంటారా ఏంటి? మేము కూడా అంతే. అవునవును, తెలుస్తూ ఉంది. మీరందరూ కూడా చూడటానికి బాగున్నారు, చాలా బాగున్నారు. ఇలా చూడు మేకప్, ఇప్పటివరకు జోకులు వేసి వేసి మీ ఆయన భలే నవ్వించేసారు అనుకో. నా కొడుకు రండి, మీకు బిస్కెట్లు ఫ్రీగా ఇస్తాను, అక్కడ తింటూ మాట్లాడుకోవచ్చు. రండి రండి. ఫ్రీగా బిస్కెట్ కూడా ఇస్తారంటారా? అవునవును. బిస్కెట్లు ఫ్రీగా ఇస్తారంటే మనసు చాలా పెద్దదే కదా. అవునవును, చాలా పెద్ద మనిషి. నవ్వకండి. ముందు నువ్వు నాకు మేకప్ చేస్తావా? మళ్ళీ ప్రారంభించేసావు. నేను ఎప్పుడు నీకు మేకప్ చేస్తాను, అప్పుడే అసలు ఏం బాలేదని చెప్పి నా చెవి దగ్గర గోల పెట్టి మరీ అరుస్తావు. నేను చేయనమ్మా బాబు నీకు. లేదు లేదు, ఈసారి తనలా చేయదు. నా మాట వినండి, చేయండి. నేను మేకబే ఇద్దరం కలిసి మంచి డ్రెస్సులు కొనుక్కుని వచ్చాం. ఈవిడ హెయిర్ ని అందంగా మంచి మోడలేషన్ గా చేస్తే బాగుంటుంది. అందుకు కావాలంటే నేను కూడా మీకు హెల్ప్ చేస్తానంటావా? ప్రారంభిద్దామా? పదండి వెళ్దాం. నేను పాతదానిలా కాకుండా కొత్తగా దేవుడా, కొత్త ఫ్రెండ్ దొరికారని పెద్దగా బిల్డప్ చేస్తున్నావు. ఎన్ని రోజులు నేను చూస్తానులే. పద పద. పేరంట. నాకు చాలా ఆకలిగా ఉంది. ఆ చైన్ నీకు సూట్ హలో అయింది. మేడం, వెల్కమ్. మీ ఆర్డర్ ఏంటో చెప్తారా? ఆ మెనూని నువ్వే ఉంచుకో. వేడిగా తినడానికి ఏముంటే అది పట్టుకొచ్చి చూద్దాం. అలాగే మేడం, తీసుకొస్తాను. కంగారుగా ఉన్నావా ఏంటి? ఏదైనా కంగారుగా ఉంటే నువ్వు ఎక్కువ తింటావు కదా, నాకు బాగా తెలుసుగా. నేను చాలా మారిపోయాను, ఉమ్, విచిత్రంగా మారాను. ఎక్కువ తింటాను, ఎప్పుడూ ఆకలిగానే ఉంటుంది. అది ఒకందుకు మంచిదే కదా. అయినా నాకేం స్ట్రెస్ఫుల్ గా లేదు, ఎందుకంటే ఇది యూజువల్ బిజినెస్ మీలే కదా, సీరియస్ కాదుగా. అయినా మన ఇద్దరం జస్ట్ పార్ట్నర్స్ మాత్రమే. కరెక్టే. అయితే యాడ్కి సంబంధించిన స్క్రిప్ట్ గురించి చెప్పు, దాని గురించి మాట్లాడుకుందాం. ఇది బిజినెస్ మీలేగా. ఓకే, తింటూ మాట్లాడుకుందామే. ఊరికే అన్నా. ఇదిగోండి, ఇందులో ఏం కావాలి? ఇది కావాలి, ఇది 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 అన్ని కావాలి, అన్ని పెట్టి. ఇది కావాలి, ఇది కూడా కావాలి. ఇది బాగుంటుంది. ఓకే చాలే, ఇంకేం వద్దులే నాకు. ఎక్కువ తినకూడదు, లిమిట్ గా తినాలి. ఇప్పుడు మాట్లాడుకుందాం. యాడ్ అని ఆర్గానిక్ గా చేద్దాం. ఐ మీన్ మన డెరన్ మేడం క్లియోపాట్రా, ఆవిడకి పర్ఫ్యూమ్ అంటే చాలా ఇష్టం. అంటే తన పక్కన బ్లూత్ కూడా యాక్ట్ చేస్తాడనుకో. ఆవిడ తన షోల్డర్ మీద క్రీమ్ నీలా అప్లై చేస్తూ ఉంటుంది. అంటే నేను ఎగ్జాంపుల్ కి ఇలా చెప్తున్నానంతే. నాకు ఇన్ని మంచి ఐడియాస్ వస్తాయని నేనే అనుకోలేదు, ఎందుకంటే మన ఆర్టిస్టులు పెద్ద ఫేమస్ కాదు కదా. అంటే నా ఉద్దేశం వాళ్ళు ఫేమస్ కాదు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో రావు. సరే, మన బిజినెస్ మీటింగ్స్ తరచూ ఇలా అరేంజ్ చేసుకుందామా? సరే కానీ నీకేమైనా ఐడియాస్ అంటే చెప్పబోయ్. బాగుంది. మమ్మల్ని ఎలా తినమంటావోయ్? భోజనం తెచ్చే స్పూన్ ఇది. ఉండు, స్పూన్ తెస్తారా తేరా? నేనెలా ఉన్నాను నిహాత్? ఇందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పండి. నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. వెళ్ళావా? తను చూడడానికి చాలా అందంగా ఉంది కదా. సరే, ఇంతకీ మీ వైఫ్ ని లోపలికి పిలవరా మియత్ సార్?
అలా చూసారా? అలా చూడండి, అలా చూడండి. హలో ఎవరివన్. అయ్యయ్యో, ఏమైంది మేడం? చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. రండి లోపలికి రండి. ఊరికే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చానులేండి. అందరం కూర్చుని కాఫీ తాగుదాం. అవును, తప్పకుండా రండి అందరూ. సరే, రండి. ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? లోపలికి తీసుకొచ్చి పెట్టండి. అక్కడ చూడండి, ఓకే, కామెడీగానే ఉంది. ఓరి దేవుడా దేవుడా, ఇక్కడేమన్నా సినిమా చూపిస్తున్నారా? అందరూ పాప్కార్న్ తింటూ వేడుక చూస్తున్నారు. మీరు పొండి అవతలకి వెళ్ళండి. వెళ్ళావా? ఏమైంది నీకు? ఓకే, కాస్ట్యూమ్స్ అన్నీ రెడీ. గుడ్. సరే కలుసుకుందాం పార్ట్నర్. పార్ట్నర్. ఏమ్మా ఎక్కడ? చాలా సేపటి నుంచి నువ్వు కనిపించలేదు, అందుకే అలా అడిగానంతే. సరే నాకు ఇటివ్వు. ఎందుకు అన్ని మోస్తున్నావు? చాలా స్ట్రెస్డ్ గా ఉన్నానే. డెనిస్, ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. అది కానీ పోతే నా ప్రాణం పోయినట్టే తెలుసా. నా జీవితంలో చాలా ముఖ్యమైంది. నీకు విషయం తెలుసా? అది జాన్ దగ్గర పెట్టుకున్నట్టున్నాడు. వారు పెట్టుకున్నారంటే ఏం పెట్టుకున్నారు? వారు నీ మనసును పెట్టుకున్నారా? నువ్వు మళ్ళీ వారిని లవ్ చేయడం మొదలు పెట్టావా? అర్థం పర్థం లేకుండా వాక్కో. నేను ఆ మాట అన్నానా నీతో? ఆల్రెడీ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. అది తన దగ్గరే ఉందో లేదో నాకు ష్యూర్ గా తెలీదు. పాత జాన్ అయితే ఇట్టే పట్టేసి ఉండేదాన్ని, కానీ ఇప్పుడు కొత్త జాన్ కదా, కనిపెట్టలేకపోతున్నాను. ఏంటది? అర్థం కానట్టు నటించడానికి ట్రై చేస్తున్నా. చాలా మంచిది. సరే పద. ఇలా చూడు, నేను ఎలాగైనా మాట్లాడి కవర్ చేసి నా ముఖ్యమైన వస్తువు తన దగ్గర ఉందో లేదో తెలుసుకుంటాను. తీసాడేమో చూసాను, తెలియలేదు. అడగాలనుకున్నాను, అడగలేకపోయాను. లేకపోతే ఇంకెవరై ఉంటారు? దాని గురించి కూడా నేను ఆలోచించాను. నీకు అర్థం అవుతుందా? యాక్చువల్లీ నాకు అర్థం కాలేదు. ఇలా చూడు బంగారం, నా ప్రాణం కంటే ఎక్కువైన వస్తువు ఒకటి ఉంది. ఎలా చెప్పినా నీకు అర్థం కాదే. అవును, నాకు అర్థం కాలేదు. ఆయన నీ మనసును మాత్రం తీసుకోలేదు. మీరు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అందుకు నేను కూడా సంతోషిస్తున్నాను. అవును, కూడా అవును. మంచిదే అయింది. వచ్చేసారా? సూపర్ గా చేశారనుకోండి మీరు. చూస్తుంటేనే అందరూ రుచి భోంచేసి బ్రహ్మాండంగా ఎంజాయ్ ఎదిగిపోయేలా ఉంది. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. ఆహా, అమ్మా అమ్మా, చూడడానికి భలే అందంగా ఉన్నారే. అరే అమ్మా, ఎంత అందంగా తయారయ్యారు. నా కళ్ళనే నమ్మలేకపోతున్నాను. నువ్వే కదమ్మా అన్నావు నా గురించి నేను కేర్ తీసుకోవడం లేదని. అందుకే ఇలా మారిపోయాను. రెడీ అవుతారా? బాగున్నారమ్మా. సిగ్గేస్తోంది. అయ్యో క్షమించండి, అమ్మని చూసిన షాకులు మిమ్మల్ని పలకరించడం మర్చిపోయాను. హలో హ్యూమా మేడం. హలో మావయ్య. థ్యాంక్ యూ సో మచ్. కానీ నా కొడుకు నా కోడలున్నంత సంతోషంగా లేడు. అలాంతా ఏం లేదు నాన్న. ఎందుకు అలా అడుగుతున్నారు చెప్పండి? ఈ రోజు పని కాస్త ఎక్కువగా అనిపించింది, అందుకే. వెల్కమ్ అమ్మా. మిమ్మల్ని చూస్తుంటే ఎవరినో చూసినట్టుందమ్మా. అలా అంటావా? ఎవరిలా ఉన్నాను? సరే రామ్మా కూర్చో. కానీ తనని ఈ విధంగా తయారు చేయడానికి చాలా కష్టపడ్డాం. రిజల్ట్ చూస్తే వండర్ఫుల్ గా ఉందనుకోండి. నువ్వేం ట్రై చేస్తున్నావో నాకు బాగా తెలుస్తోంది. నన్ను ఎగతాళి చేయాలనేగా చూస్తున్నావు. నువ్వు అనుకున్నట్టు నేను ఆ విధంగా ఏం చెప్పలేదు మేకబే. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. మీరిద్దరూ కలిసిమెలిసి ఉండడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఉండండి. మంచి విషయమే కదూ. సరే, మేరాబెన్ మేడం ఎక్కడున్నారు? ఈ రోజు తను బిజీగా ఉంది. తర్వాత ఈ రోజు ఒక చిన్న గొడవ జరిగింది. అందుకే ఈ రోజు రాత్రి మీతో పాటు డిన్నర్ చేసేద్దామని ఇక్కడికి వచ్చేసాను. మీకు ఎలాంటి అభ్యంతరం ఉండదనే వచ్చాను. అరే ఏమిటి సార్ అలా అనేసారు? మాకు ఎటువంటి అభ్యంతరము లేదు. ఇది కూడా మీ ఇల్లు లాంటిదే. ఏమంటావు బెళ్ళా? అవును అవును. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం డిన్నర్ చేసిన తర్వాత తీరిగా కూర్చుని చాలా కబుర్లు చెప్పుకుందాం. ఏమంటారు? ఈ సమయంలో మిమ్మల్ని అంత దూరం పంపడం మాకు ఇష్టం లేదు సార్. థ్యాంక్ యూ. మీ హాస్పిటాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. ఈ కాలంలో ఇలా ఉండడం చాలా రేర్ అయిపోయింది కూడా. అలాగా? చాలా సంతోషం. సనీ. హలో అమ్మా. అయ్యో అమ్మా, నీకేమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? అందంగా ఉన్నాను కదూ. మీ అమ్మని కొత్తగా మార్చేసాం సనే. హలో సనమ్. హలో సనీ. మీ
మీ అమ్మగారిని నువ్వు తిన్నగా ఇక్కడికి వచ్చి చూసి ఉండాలి. మా అందరి కళ్ళు మెరిసిపోయినంతగా అందంగా ఉన్నారు ఆవిడ. అజీజ్ సార్, అయితే మీరు అక్కడే ఉన్నారా? అందరూ కలిసే ఉన్నారనమాట. జాన్ అక్కడ లేడమ్మా? తెలీదు సార్, జాగింగ్కి వెళ్ళాడు. తర్వాత తెలీదు. ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తే వేళాపలా తెలియకుండా ఆ పని మీద ఉంటాడుగా. సరిగానే అమ్మా, ఏంటి ఈ రోజంతా నాకు కాల్ చేయనే లేదు? ఏంటి విషయం? ప్రతి అరగంటకి ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అన్ని అడుగుతావు కదా. సరే, మన అమ్మ చూడడానికి ఎంత అందంగా ఉంది, నువ్వు కూడా అలాగే రెడీ అవు. అదేంటంటే ఇకనైనా నా పైన నేను కేర్ తీసుకోవాలనుకున్నాను. ఇన్ని రోజులు మిమ్మల్ని చూసుకుంటూనేగా ఉన్నాను. ఇప్పుడు ఇది నా టర్న్. సరే, ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? ఓ అదా, పెద్దగా ఏం లేదు. మాకు ఇక్కడ బోల్డ్ అన్న పనులు. నిన్ను నువ్వు చూసుకుంటున్నావా లేదమ్మా? అవును, నా గురించి నీకు తెలుసు కదమ్మా. ఇప్పుడు మేము టిఫిన్ చేయబోతున్నాం. కట్ చేయమంటావా? సరే, నేను కట్ చేస్తాను. కట్ చేసేసారు. లేకపోతే నువ్వు లేదంటే నేను జానే తీసుంటాడని నీకు తెలుసుగా. అలా అంటావా? మరి లేకపోతే నువ్వే ప్రశ్న అడిగితే తిరిగి అదే అడుగుతున్నాడు. నిద్రపోతున్నప్పుడు వచ్చి దుప్పటి కప్పుతున్నాడు. ప్రస్తుతానికి మన దగ్గర ప్రూఫ్స్ లేవోయ్. ఎలా కనిపెట్టేది? ఇంట్లోనే ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడు. అలా అంటావా? అవును, అంతే. ఇప్పుడే అంతా అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తానో చూడు. మొత్తం సాల్వ్ చేస్తా. నాకు బుర్రుందిగా. నేనెందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను? ఇప్పుడు మనం ఈక్వల్ అవుతాం జాంటివిట్. చూసుకుందాం. అవును, అది కరెక్టే. ఈ టిఫిన్ చేయగలిగితే చాలా దేవుడా అనిపించింది. ఏదైనా సమస్య అండి? అవును, సమస్యే. పొద్దున్న నీతో మాట్లాడదామని నేను ఫోన్ చేస్తే నువ్వు మళ్ళీ కాల్ చేస్తానని చెప్పు, కానీ నువ్వు చేయలేదు. ఎందుకు? డార్లింగ్, అదేంటంటే నాకు అసలు టైమే దొరకలేదు మీతో మాట్లాడడానికి. మీరు అప్సెట్ గా ఉండుంటే అలా చేసుండేదాన్ని కాదు. సరే, ఇప్పుడు ఏమైంది నీకు?
నేను నిజమే చెప్తున్నానండి, నాకు అసలు టైమే దొరకలేదు. దాని గురించి ఆలోచించలేకపోయాను నేను. నీకు గొడవ పడ్డానికి ఇదే సమయమా? మన కోసం స్పెండ్ చేయడానికే సమయం లేదు. పిల్లలారా అక్కడేం చేస్తున్నారు? ఇలా రండి, త్వరగా రండి. అక్కడేం చేస్తున్నారు? అమ్మ కొంచెం ఉండండి అమ్మ, వచ్చేస్తున్నాం. తర్వాత వెళ్దాం. విషయం ఏంటో చెప్పండి. పర్వాలేదులే, నేను తప్పుగా అనుకోలేదు. వాళ్ళు పిలుస్తున్నారుగా, వెళ్ళి మాట్లాడదాం పదా. అయ్యో, బుక్ పడిపోయింది. ఆహా, హలో. హలో. దేన్నైనా వెతుకుతున్నావా? ఆ? దేన్నైనా ఇక్కడ వెతుకుతున్నావా అని అడిగాను. లేదే, అదేమీ అంత ముఖ్యమైనది కాదు. అవసరమైతే నన్ను పిలవోయ్. సరే, గుడ్ నైట్ దెన్. గుడ్ నైట్. నేను చాలా ఇంట్రెస్టింగ్ పేజీని చదువుతున్నాను. సరే, గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. మీరు దేన్నైనా వెతుకుతున్నారా? ఏంటమ్మా? రండి, వెల్కమ్. అదేంటంటే నువ్వు అజీజ్ ఏమైనా చూసావమ్మా? ఆయన ఇక్కడ కనిపించట్లేదు. అదేంటంటే అజీజ్ సార్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అందరూ కలిసి భోంచేస్తున్నారు. నైట్ అక్కడే స్టే చేస్తారట. ఓకే, ఎలాగో ఆయన ఫోన్ చేస్తారు. థ్యాంక్ యూ నాన్న. మీరే ఒక ఫోన్ చేయొచ్చు కదా. కరెక్టే. సరే, చేస్తాను. గుడ్ నైట్ నాన్న. ఓకే, గుడ్ నైట్. నా మొహంలో ఎటువంటి ఎమోషన్ లేకుండా ఎంత బాగా యాక్ట్ చేశానో. నువ్వు మహానటివి. మీ వస్తువుల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఇలా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు. వాళ్ళ క్రీమ్ బిజినెస్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. చెయ్యరేంటి మరి? ఆ జాన్ ఉన్నాడు కదా, లీగల్గా రైట్స్ కూడా తీసుకున్నాడు. ఇక మనం మూవ్ చేయడం చాలా కష్టం సార్. కష్టమే, అవును. నేను ఈరోజు వెళ్తున్నప్పుడు దారిలో ఒకరిని చూశాను. వాడి చేతులు ఎర్రగా ఉన్నాయి. మట్టిలో పనిచేస్తున్నందువల్ల అలా అయింది సార్ అన్నాడు. ఏదో చెట్టు తగిలి అలర్జీ వచ్చిందంట. దానికి దీనికి ఏంటి సార్ సంబంధం? మనం లింక్ చేద్దాం. మనకు తెలిసిన కొందరిని పెట్టి వాళ్ళ క్రీమ్లో ఆ చెట్లన్నీ కలిపేలాగా చేద్దాం, అది కూడా వాళ్ళకి తెలియకుండా. ఆ తర్వాత ఈ క్రీమ్ని ఎవరెవరు కొని యూజ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇలాగే అలర్జీస్ వస్తుంటాయి కదా, ఏమంటారు? అలాంటప్పుడు ఆ క్రీమ్ని ఎవరు కొని యూజ్ చేస్తారు చెప్పండి సార్. మీరు సరిగ్గా చెప్పారు. మీ తెలివి చూస్తుంటే చాలా భయం వేస్తోంది. ఖచ్చితంగా నేను మీ శత్రువుగా ఉండడానికి ఇష్టపడను.
కోపమా నా మీద చూడవా ఒకసారి. కోపమా నా మీద చూడవా ఒకసారి. మీకు నచ్చితే చెప్పండి, ఇంకొక పాట పాడతాను. ఇలా వాయిస్తో పాడతాను. డార్లింగ్ ప్లీజ్ ఇలా చేయగానే నన్ను క్షమించండి ప్లీజ్. మీరు ఇలా డల్లుగా కూర్చుంటే మీ మొహం చూడలేకపోతున్నాను. మీతో మాట్లాడడానికి టైం దొరకలేదండి. ఇదంతా అంత ముఖ్యం కాదు. సారీ అడగకపోతే నేను మాట్లాడినా ఏంటి? మనమిద్దరం నచ్చని పని చేస్తున్నాం, అందుకని ఇద్దరికి కలుసుకోవడానికి టైం అస్సలు లేదు. అందుకే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి. నా మనసులో ఉన్న విషయం అదొకటే. అదే కరెక్టే. ఇంతకు ముందు మనం ఒకటిగా వర్క్ చేసేవాళ్ళం కాబట్టి టైం ఉండేది మనకి. నేనేమంటున్నానో మీకు అర్థమవుతుందా? నేను మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నానో నాకే తెలుసు. కానీ మనం విడివిడిగా ఉన్నా కూడా మనం ఒకటిగానే ఉంటామండి ఎప్పటికీ. మనల్ని ఎవరు విడతీయలేరు. మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా కూడా మనం ముందుకెళ్తాం. సరిగ్గానే చెప్తున్నావు. సరే, నేను పాడిన పాట ఎలా ఉంది? చాలా బాగా నచ్చింది. ఆహా, మిమ్మల్ని పడేశానా? ఎప్పుడు? అంతలా ఇంప్రెస్ అయ్యారా? తప్పకుండా. మీరెందుకు నన్ను ప్రేమించలేదు? అది అంత కష్టంగా ఉంటుందా ఏంటి? తనని గనక మీరు మర్చిపోగలిగితే అంతా మారిపోయుండేది. అప్పుడు నన్ను లవ్ చేసి ఉండేవారు. పక్షులు ఇప్పుడు మరుపు అనే తోటలో ఉన్నాయి. ఒక విషయాన్ని మనం ఎంతో సులభంగా మర్చిపోతాం. మన ప్రేమని మర్చిపోతాం, తప్పులు చేస్తాం, బాధపడతాం. మీరు ఎంత నిజాన్ని దాచినా నిజం అనేది ఎన్నటికీ మారదు. మనం చెప్పకపోయినా మన భావాలు బయటకి కనబడతాయి. నిజాన్ని మనం ఎంతో కాలం దాచలేము. మనం ఈజీగా మర్చిపోయాము అని చెప్పేయచ్చు, కానీ మనం జీవించడానికి ఒక చిన్న విషయం చాలు. దానికోసం ఎదురు చూస్తూనే జీవిస్తాం. కొన్నిసార్లు దానికోసం మన ప్రాణాల్ని కూడా అర్పిస్తాం. ఆ తోట నుంచి తిరిగి వెళ్ళడానికి, లేక మనం ప్రేమించిన వాళ్ళు లేరు అని చెప్పడానికి మనలో ఎవ్వరికీ ధైర్యం సరిపోదు. అలా ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు జీవితంలో సాధించలేరు.